హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ముందుగా దేవుడు గూడు దగ్గర చక్కగా కడుక్కొని ముగ్గు వేసేసుకున్నానండి. దానిలో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకున్నాను. ఈరోజు లాస్ట్ శుక్రవారం అండి. ఎవరైతే ఈ 4 వారాలు నోచుకోలేదో ఈ వారం నోచుకుంటున్నారని అనుకుంటానండి. నేను ప్రతి శుక్రవారం కూడా 5 దీపాలు పెట్టుకుంటానండి. తర్వాత మామూలుగా నిత్య దీపారాధన చేసుకుంటాను. దీపానికి అలంకారం చేసుకొని అక్షంతలు వేసుకుంటానండి. అమావాస్య ఈరోజు మనకి చతుర్దశి 4 వరకు ఉందండి. 4 తర్వాత అమావాస్య వచ్చింది. ఇక రేపు పాడ్యమి నుంచి మనకి భాద్రపద మాసము స్టార్ట్ అవుతుందండి. భాద్రపద మాసం వచ్చిందంటే వినాయక చవితి హడావిడి మొదలైనట్టేనండి. చవితి తిథి నాడు వినాయక చవితి పండుగ జరుపుకుంటాము. మీ ఇళ్ళ దగ్గర కూడా పందిర్లు వేశారా అండి? మా ఊర్లో పందిర్లు వేశారు. సాయంత్రం ఇంట్లో పూజ అంతా అయిపోయినాక పందిర్ల దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం. ముందుగా దీపారాధన చేసి దేవతలకి లాంఛనార్థం గంట మోగిస్తామండి. అమ్మవారి పూజకి తులసి దళాలు, గులాబీ పూలు అన్నీ పెట్టుకున్నానండి. దగ్గరగా పళ్ళు పెట్టుకున్నాను. నిత్యం కూడా నేను పాలు నివేదన పెడతానండి. అమ్మవారికి దేవుడికి పెట్టే పాలు నేను కాచినండి పచ్చి పాలే నివేదన పెడతాను. అందులో చిన్న బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం కానీ, పంచదార కానీ వేసి నివేదన పెడతాను. ముందుగా అలంకారం చేసేసుకున్నానండి. చక్కగా చామంతి పూలతోటి, గులాబీ పూలతోటి దేదీప్యమానంగా ఉందండి మా దేవుడు గూడు. అలంకారం చేసుకొని ధూపం కూడా చూపించేశాను. ధూపం చూపించిన తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేస్తానండి. ముందుగా గణపతి పూజ చేసుకోవాలండి. గణపతి పూజకి మనము తులసి దళాలు పెట్టకూడదు. ఒక వినాయక చవితి రోజే గణపతికి తులసి దళాలతోటి పత్రి కదా అది కూడా, అందుకని పూజ చేయాలండి. ఇప్పుడు కూడా గణపతిని తులసి చెట్లో కానీ తులసి దళాలతోటి కానీ పూజ ఎప్పుడూ చేయకూడదండి. ఇగో నా దగ్గర లక్ష్మీ సహస్రనామాలు పూజా విధానం బుక్ ఉందండి. ఆ బుక్లో నేను అన్నీ చూసి అమ్మవారికి పూజ చేసుకుంటాను. గణపతికి పూజ చేసుకొని గణపతికి బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ నివేదన పెట్టుకోవచ్చండి. నేను అరటిపండు నివేదన పెట్టి గణపతి పూజ ముగించుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేసుకోవాలండి. మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతి పూజ చేసిన తర్వాతే మనం చేయాలనుకున్న పూజ చేసుకోవాలండి. గణపతి పూజ లేకుండా ఏ పూజ కూడా చేయకూడదు. ఆధిపత్యం గణపతికి ఇవ్వాలి. ఫస్ట్ పూజ స్టార్ట్ చేసుకున్నానండి. అమ్మవారికి 16 నామాలు షోడశ పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామావళి కూడా చేసుకున్నానండి. మన దగ్గర పూలు లేకపోయినా కుంకుమ అక్షంతలతోటి చేసుకోవచ్చండి. అంగపూజ కూడా ఉంటుందండి. అమ్మవారి బొటన వేలు తెగించి శిరస్సు వరకు నామాలతోటి వర్ణిస్తారండి. అంగపూజ అంటారు దాన్ని. అది చేసుకొని చక్కగా అమ్మవారికి నివేదన పళ్ళు పెట్టుకున్నానండి. ఈరోజు అమావాస్యని చాలామంది పూజ చేసుకోవటానికి కొంచెం ఇష్టపడరండి. అమావాస్య తిథి మంచిది కాదని వారి యొక్క నమ్మకము తోటి పూజ చేసుకోవటం ఇష్టపడరు. కానీ దీపావళి అమావాస్య నాడు మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవట్లేదా అండి? ఆ రోజు చక్కగా అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకొని మంచిగా అమ్మవారికి ఇష్టమైన పాలకోవా అవి నివేదన పెడుతున్నాం కదా. పూజ అయిన తర్వాతే టపాస్ కాలుస్తున్నాం కదండి. ఆ రోజు కూడా అమావాస్యే కదండి. అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేసుకోవటంలో ఒక ప్రత్యేకత ఉంటుందండి. అర్ధరాత్రి 12ంటికి కూడా
లక్ష్మీ పూజ అమావాస్య నాడు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి ఇంట స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ వారు పూజ చేస్తారండి. అమావాస్య నాడు మనం దేవుళ్ళని శుభ్రం పరచుకోవటము ఒక ఆనవాయితీ అండి. పులికాపు అంటారు దేవుళ్ళని శుభ్రం చేసుకొని. అలాగే మనం నిత్య దీపారాధన చేసుకోవాలండి. ఏ ఇంట గనక నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇంట సకల శుభాలు కలుగుతాయండి. సిరి సంపదలతో ఆరోగ్యాలతోటి చక్కగా వారు ఇల్లు కళకళలాడుతూ ఉంటుందండి. పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. నిత్య దీపారాధన మటుకు ఎవ్వరు కూడా మానద్దండి. ఎప్పుడైనా సరే నిత్య దీపారాధన చేసుకొని పాలు కానీ పండు కానీ నివేదన పెట్టుకోవచ్చండి. మొత్తం ఒక 10 నిమిషాల టైం కూడా పట్టదు. లక్ష్మీ అమ్మవారికి శనగలన్నా శనగపప్పన్నా చాలా ఇష్టమండి. అందుకనే వరలక్ష్మి వ్రతంలో వాయనం కింద శనగలు నానబెట్టి పచ్చి శనగలు వాయనం ఇస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి కూడా నివేదన పెడుతూ ఉంటాము. మనకి శ్రావణ మాసం అయిపోయిందండి. ఈరోజే లాస్ట్ శుక్రవారము. వినాయక చవితి సందడి ప్రతి ఇంట ప్రతి ఊరిలోనూ చక్కగా వినాయకుడిని ఆరాధన జరుగుతూ ఉంటుందండి. మనం చేసేది ఫలితం కోసము కోరుకొని చేయకూడదండి. ఎప్పుడు కూడా మనం ఆశించి నీకు నేను ఇది ఇస్తున్నాను, నువ్వు నాకేమి ఇస్తావు అని ఎప్పుడూ కూడా భగవంతుడితోటి అలా ఆలోచన ఉంచుకోకూడదండి, చెయ్యకూడదు. మనము చేసుకుంటూ వెళ్తూ ఉంటే వారు చేసేది వాళ్ళు చేస్తారండి. మనం చేయకుండా గాల్లో దీపం పెట్టి నీ మహిమ ఏంటి అని అంటే ఏముంటుందండి? మనము వారిని ఎంత ఆరాధిస్తే ఓహో నన్ను తలుచుకుంటున్నారు, నా పూజలు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి మేలు చెయ్యాలి అని అనుకుంటారండి దేవతలు కూడా. అలాగే మనం చేసిన కాడించి ఫలితం రాలేదు అని ఆశపడే కన్నా మనం చేసుకుంటూ వాళ్ళ మీదే ఆ దేవతల మీదే మనం భారం వేసామనుకోండి, ఎవరికి ఏ దేవత ఇష్టమో ఆ దేవతల మీద పూజ చేసుకోండి, వాటి మీదే ధ్యాస పెట్టండి, మనసు అక్కడ లగ్నం చేసుకొని పూజ చేసుకోండి. మనము దేవుళ్ళని విగ్రహాల రూపం కానీ ఫోటోల రూపం కానీ మనం దేవతా మందిరంలో పెట్టుకుంటాం. ఎందుకండి? మన కంటికి వాళ్ళు కనపడుతుంటే మనకి వేరే ధ్యాస రాకుండా వాళ్ళ మీదే మన ధ్యాస ఉంచి మనము పూజ చేస్తాము. ఆ పూజ వారికి అంది మనకి ఉన్న సమస్యలు కొంతైనా తీరుతాయని నమ్మకంతో చేసుకుందామండి. ఈ పూజే కాదు, ఏ పూజ అయినా కూడా భగవంతుడి మీద భారం వేసి మనము రకరకాల దేవతామూర్తుల్ని కొలుస్తూ ఉంటామండి. ఏ దేవతకైనా ఏ దేవుడికైనా కూడా మనస్ఫూర్తిగా మనము పూజ చేసుకొని మన సమస్య వాళ్ళ పాదాల ముందు పెడితే వారు తప్పకుండా మనకి తీరుస్తారండి. ఎవరి యొక్క కర్మఫలము వారు మటుకు అనుభవించక తప్పదండి. మనకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా కొంత కాకపోతే కొంత భగవంతుడి ఆరాధనలో కొద్దిగా అయినా మనకి ఉపశమనం కలుగుతుందండి. నాకు చెప్తూ ఉంటారు అందరూ, ఎందుకు ఇన్ని పూజలు చేయటం, ఏం చేస్తున్నారు మేలు మీకు అని చెప్తూ ఉంటారు. నా చెవిన పడుతూ ఉంటుంది. కానీ నేను ఎవరిని పట్టించుకోనండి. ఏమో ఆ ఆరాధన వల్లే ఈరోజు నా కుటుంబం బాగుంది అని నేను అనుకుంటానండి. నాకు పెద్ద సమస్య వచ్చేది ఆ ఆరాధన చేసుకోవటం వల్ల నాకు చిన్న సమస్యగా మారుతుంది. అదే సంతోషంతో అదే నమ్మకంతో నేను నిత్యము ఆరాధన చేసుకుంటూ ఉంటానండి. ఎవరికి ఏ దేవత ఇష్టమో ఆ దేవతను కొలవచ్చండి. ఇదే దేవత కొలవాలని కూడా లేదండి. మనం నమ్మకంతో మన మనసు భగవంతుడి మీద లగ్నం చేసుకొని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారనే మాటలు వినకుండా చక్కగా భగవంత ఆరాధనలో మనము నిత్యము కూడా సంతోషంతో
ఉందామండి. అప్పుడే కదా మన కుటుంబము, మన పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉంటారని, ఉండాలని కోరుకుంటామండి. అయితే మనకి ఇప్పుడు వినాయక చవితి వస్తుందండి. వినాయక చవితి పండగ నాడు మనకి విఘ్నేశ్వరుడికి ముందుగా ప్రార్థన చేసుకుందామండి, నమస్కారం తెలుపుకుంటూ. ఈ సంవత్సరం అంతా కూడా అనుకున్న పనులు విజయంగా పూర్తి అవ్వాలని, విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా అనుకున్న పనులు అవ్వాలని, పిల్లలు చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, మన ఇంట మన కుటుంబం చుట్టూ ఉన్నవారు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుడికి నమస్కారం తెలుపుకుందామండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా పెట్టండి. నా వీడియోలు మీకు ఎంత నచ్చుతున్నాయో నాకు తెలియట్లేదండి. యూట్యూబ్ వాళ్ళు కామెంట్స్ కూడా చూస్తారు, లైక్స్ కౌంట్ చేస్తారు. కాబట్టి షేర్ కూడా మీకు నచ్చితే కనుక మీ వాళ్ళకి ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఉంటానండి.